నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఇది పేపర్లోని న్యూస్ చూద్దాం. వైద్య శాఖ బదిలీలో ఎందుకు ఇలా ఆందోళన ఎందుకు జరుగుతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఏ శాఖ కూడా బదిలీ అంటే వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ వైద్య శాఖలో బదిలీలు అంటే ఆందోళన చెందుతారు, అక్కడి నుంచి పోవాలి కుదరంటారు, మనకి నచ్చే చోటు పంపేయాలని కుదరంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? అసలు ప్రభుత్వానికి మచ్చ తెచ్చి ఎందుకు చేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. సివిల్స్ లో దివ్యాంగ కోటా అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. వైఫల్యంలో ఉన్న వారికి పైలట్ గా విమాన సంస్థలు నియమిస్తాయా? స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు. సివిల్స్ లో దివ్యాంగులు ఎందుకు అని చెప్పేసి ఎవరంటారు? స్మితా సబర్వాల్. సివిల్స్ లో దివ్యాంగులు అవసరమా, వాళ్ళకి అసలు పోస్ట్ చేయడం అవసరం అని చెప్పేసి స్మితా సబర్వాల్ అన్న మాటలు మనం చూడొచ్చు. దీంతో దివ్యాంగులు మండిపడతారు, దీంతో దివ్యాంగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే రాజ్యాంగమే కల్పించింది హక్కు. దివ్యాంగుల కోటా ఒకటి ఉంటుంది, ఏదైనా ఏ జాబ్ ఏదో జాబ్ ఉంటే అంటే అవసరం వచ్చిన పైలట్లలో వీళ్ళు చెప్పినట్టుగా పైలట్లలో దివ్యాంగులకు ఛాన్స్ ఇవ్వరు. దేనికి ఇవ్వాలో దానికే ఇస్తారు, ఏ కోటలు ఇవ్వాలో ఆ కోటకే ఇస్తారు. వీళ్ళకేం ప్రాబ్లం? అసలు వీళ్ళకేం అది స్మితా అగర్వాల్కి ఏం డ్యూటీ ఆమె చేసుకోక. దీంతో పెద్ద దుమారం లేగింది. స్మితా అగర్వాల్ చెప్పడంతో దివ్యాంగులు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, అలా అనడం కరెక్ట్ కాదు మీరు అని చెప్పేసి చాలామంది ధరలు చేసిన వార్త మనం చూడొచ్చు. చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్న వార్త చూడొచ్చు. మరి రేపు సారీ చెప్తుందా, అదే కంటిన్యూ చేస్తా అనేది రేపు చూడాల్సింది. అభివృద్ధి జనాకర్షణ బడ్జెట్ రూపకల్పనలో మోదీ 3.0 సర్కార్ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చేతినిచ్చే వరాలు. బడ్జెట్లో పార్లమెంట్ సమావేశాల బడ్జెట్లో నరేంద్ర మోడీ అభివృద్ధి జనాకర్షణ పనులే చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ బీహార్కే కావాల్సిన పనులు చేస్తాడు, దాంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. కేరళలో నిఫా వైరస్తో బాల మృతి. ఇంతకుముందు చికెన్ గుండె అని ఇంకేదో చాలా రకాల వ్యాధులు వచ్చినాయి, కానీ ఇప్పుడు కేరళలో నిఫా వైరస్తో బాలుడు మృతి చెందిన వార్త చూడవచ్చు. గుజరాత్ను వణికిస్తున్న చాందీపుర వైరస్. ఈ గుజరాత్లో ఒక వైరస్ చాందీపుర వైరస్ అట. అన్ని కొత్త కొత్త వైరస్ వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమతో రకరకాల వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. ఇంతకుముందు సంవత్సరం క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 48 రోజులేమో వాళ్ళు దీక్ష చేసిళ్ళు ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాలని. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది, కానీ ఇంతవరకు కాలేదు. సంవత్సరం అయితే మన కొత్త ప్రభుత్వం వచ్చింది కాలేదని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఆర్టీసీ ప్రక్రియ బ్రేక్ అనే వార్త మనం చూడవచ్చు. ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్. బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే. ఐటీలో వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్స్కోప్ నారాయణమూర్తి సూచన. ఏ ఉద్యోగం అయినా కూడా ఒక ఉద్యోగం చేస్తే 6 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి, కానీ వీళ్ళు 72 గంటలు, వారానికి 72 గంటలట. వారానికి 72 గంటలు అంటే వారానికి 7 రోజులు ఉంటాయి. 6 రోజులు అంటే ఒక రోజుకు 6 గంటలు పనిచేసినా కూడా 36 గంటలు అవుతుంది. వీళ్ళు 72 గంటలు అంటే డబుల్, అంటే 12 గంటలు చేయాలి అన్నట్టుగా రూల్ తీసుకొస్తారట. దానికి ఉద్యోగులు కానీ ఐటీ ఉద్యోగులు కానీ నిరసన వ్యక్తం చేస్తున్న మద్దతు చూడవచ్చు. ఇది ఎక్కడ కర్ణాటకలో జరిగిందట. దానిపై బిల్లు తీసుకొచ్చే యోచన ఉన్నదట. తీసుకురావద్దు, మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఐటీ ఉద్యోగులు చెప్తున్న వార్త మనం చూడవచ్చు. బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి బైడెన్ అవుట్. అమెరికాలో ఎన్నికల వాతావరణం ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు బైడెన్ కు హోరాహోరీ పోటీ నడుస్తుంది. అయితే బైడెన్ కు చాలా మంది వ్యతిరేకత ఉన్నది, చాలా బైడెన్ పై వ్యతిరేకత ఉన్నది. అమెరికా ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. కాబట్టి బైడెనే బై బై అని చెప్పేసి అధ్యక్ష పదవి నుంచి బైడెన్ అవుట్. డెమోక్రటికల్లా ఒత్తిళ్లు తగ్గ ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నా, అధ్యక్షగా పూర్తి కాలం కొనసాగుతా. కమలా హారిస్కు మద్దతు బైడెన్. ఆయన స్థానంలో బైడెన్ స్థానంలో వీళ్ళందరూ వద్దంతా కాబట్టి నియోజకుంటే నాకు అవసరం లేదు, ఈ పదవి ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నది, కంపల్సరీ పూర్తి కాలం పనిచేసే దిగుతా తప్ప మధ్యలో అయితే పోను, కాబట్టి నెక్స్ట్ మాత్రం అధ్యక్ష రేసులో ఉండను అని చెప్పేసి వైదొలిగిన వార్త మనం చూడవచ్చు. ఇప్పుడు బైడెన్కు ప్రత్యామ్నాయంగా కమలా హారిస్కు మద్దతు ఇస్తున్న వార్త చూడవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, కమలా హారిస్కు డొనాల్డ్ ట్రంప్కు ఎన్నికల పోటీ జరుగుతుంది. దీన్ని బట్టి రాహుల్ వరంగల్ సభ 28న
నేను ఆయనతో సేమ్ భేటీ. రాహుల్ సభ ఉంటుంది వరంగల్ అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటారు, కానీ ఎప్పుడైనా ఇంతవరకు తెలియదు. ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యి 20వ తారీఖు ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చిళ్ళు. మరి 20వ తారీఖు అయితే 29వ తారీఖు అయితే తెలియదు, రేపు వెళ్తుంది. ఇప్పుడైతే రాహుల్ సభ 27 వార్త మనం చూడొచ్చు. కృష్ణమ్మ పరుగులు, గోదావరి ఉధృత రూపం ప్రాజెక్టులో చిలకల. కర్ణాటకలో కుడుతున్న వర్షాలకు ఆల్మట్టి, జూరాల ఇవన్నీ గేట్లు ఓపెన్ చేస్తే శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్ నిండి ప్రాజెక్టులో నీరుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇటు భద్రాచలం కానీ మొత్తం ప్రమాద హెచ్చరికలు జారీ చేసి ఆల్రెడీ ఫుల్ వర్షంతో గోదావరి కృష్ణలు ఉప్పొంగుతున్న వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.